నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల. తెలంగాణ నుంచి 9 మందికి ఫస్ట్ లిస్ట్ లో ఛాన్స్. బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు. పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ విజయసాయిరెడ్డి. ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మరోసారి మండలి చైర్మన్ నోటీసులు. ఈ నెల 5న తుది విచారణకు హాజరు కావాలని ఆదేశాలు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. గ్రేటర్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై సూచనలు. బెంగళూరు బాంబు పేలుడిలో అనుమానితుడి గుర్తింపు. విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని డీకే సిద్ధరామయ్య ఆగ్రహం. గాజా ప్రజలపై సాయంపై అమెరికా కీలక ప్రకటన. ఆహార ప్యాకెట్లను ఎయిర్ డ్రాప్ చేస్తామన్న జో బైడెన్. సీఎం జగన్ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 5, 7 తేదీల్లో విశాఖలో పర్యటిస్తారు. ఈ నెల 5న విజన్ ఫర్ వైజాగ్ పేరుతో జరిగే పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. దీనికి దాదాపు 2,000 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. అలాగే 1,500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. అలాగే 7వ తేదీ అనకాపల్లిలో జరిగే వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. విజన్ వైజాగ్ పేరిట ఫ్యూచర్ విశాఖపట్నం తాలూకా భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి వారు శంకుస్థాపన కూడా వారు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఒక కార్యక్రమంలో అదే రోజు పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ 7వ తారీఖున ప్రతిష్టాత్మకమైనటువంటి 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని కూడా అనకాపల్లిలో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కార్యక్రమానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేయబోతా ఉన్నారు. మేదరమెట్లలో ఈ నెల 10న నిర్వహించే సిద్ధం సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సిద్ధం సభలకు అపూర్వ స్పందన లభిస్తోందని, ప్రతి సభకు ప్రజల ఆదరణ పెరుగుతోందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత సీఎం జగన్ ఎన్నికల పర్వానికి శ్రీకారం చుడతారని తెలిపారు. ఎన్నికలను ఓ యుద్ధంలా భావించి కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. 15 లక్షల మంది హాజరవుతారని మేము అంచనా వేస్తున్నాం. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఒక సిద్ధం మహాసభ తర్వాత ఇంకొక సిద్ధం మహాసభకి ఆ చూస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి ఆదరణ కానీ చూస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో 175కి 175 అన్నటువంటిది ఆ దాంట్లో అతిశయోక్తి లేదు అన్నటువంటిది అర్థమవుతా ఉంది. సోషల్ ఇంజనీరింగ్ లో సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేస్తున్నారన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. విజయవాడలో జరిగిన బీసీ సంఘాల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన సీఎం కేవలం వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. రాజ్యసభ సభ్యులు బీసీ వర్గాల నేత ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, ఇంతకాలం 50% పదవుల కోసం కొట్లాడితే ఏకంగా 70% పదవులు ఇస్తున్నారని సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. 18 మంది ఎమ్మెల్సీలను నియమించారు. 18 మందిలో 11 మంది బీసీలు. అది మామూలు ధైర్యం కాదు. నేనే ఆశ్చర్యపోయినా. అందరు నన్ను అడుగుతారు, అన్న ఇక్కడ ఉన్నావు కదా నువ్వు ఎంపీ, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బీసీలకు పదవులు అడగా అన్నాడు. నేను అడిగితే ఏమంటా 50% అడుగుతాను. జనాభా 50 ఉంది, 50% పదవులు బీసీలకు ఇవ్వాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడతా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నాడు తెలుసా? 70% పదవులు బీసీలకు ఇస్తున్నాడు.
70% మనం 50 అడుగుదామంటే ఆయన 70 ఇస్తున్నాడు. ఇంకేం అడుగుతామని నేను అంటున్నా. అట్లాగే చూసాం ఇవాళ 50% ఉన్నటువంటి జనాభా బీసీ జనాభా ఉంటే రాజ్యసభలో ఎప్పుడు కూడా మరి బీసీలు అంటే మా పార్టీకి వెన్నుముక అని చెప్పి టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు బీసీకి అవకాశం ఇచ్చినట్టు నాకైతే గుర్తులేదు. కానీ వాళ్ళు 4 బీసీలు రాజ్యసభలో ఉన్నారు. 11 రాజ్యసభలు ఉంటే 4 బీసీలు 40% బీసీలకి రాజ్యసభలో కూడా అవకాశం కల్పించినటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు టీడీపీ నేతలకు ప్రజలకు మంచి చేసే ఉద్దేశం లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ నేత బోండా ఉమపై ఫైర్ అయ్యారు. పేదలకు ఇల్లు కేటాయిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుపడిన దుర్మార్గుడు అని విమర్శించారు. సిఆర్డీఏ నామ్స్ ప్రకారమే పేదలకు అమరావతిలో ఇళ్లు కేటాయించామని చెప్పారు. బోండా ఉమా చంద్రబాబు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిలబడినా ఖచ్చితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. ప్రజలను బెదిరిస్తే బోండా ఉమాకు మర్యాద దక్కదని హెచ్చరించారు. మాకు ఓట్లు అయిపోతే మీ సంగతి చూస్తాము, రేపు మీ అధికారులు వచ్చేది మేమే అని చెప్పి బెదిరిస్తున్నావు అంటే, అరే ఉమా నువ్వు నీ చంద్రబాబు ఓడిపోతున్నాడు, నువ్వు ఓడిపోతున్నావు. ఈ బెదిరింపులు కన్నా బెదిరిస్తే మర్యాదగా ఉండదు. అలాగే నిన్న వైసీఎస్ మీటింగ్ పెట్టాడు. అక్కడ కూడా ఫోన్ చేసి మీరు రాకపోతే బెదిరిస్తూనే మీ అంతు చూస్తాను బెదిరిస్తున్నాడు. కొంతమంది భయపడి మా వాళ్ళు కొంతమంది వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ నాకు ఒకటే చెప్పారు, అన్న మేము మీతో పాటు ఉంటాం, కాకపోతే ఒక పెద్ద బోండా అన్న, వీడికి మేము ఎదురు తిరగలేమన్నా అని. నేను వాళ్ళకి ధైర్యం చెప్తున్నా, ఈరోజు బోండా అమ్మ అనే వ్యక్తిని గెలవనివని. ఇక్కడ రాజకీయాలను వ్యాపారంగా మార్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వైఎస్ఆర్సీపీ నరసరావుపేట పార్లమెంటు ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ విమర్శించారు. 400 కోట్లకు జనసేన పార్టీని అమ్మేశారని ఆరోపించారు. పవన్ కు రాష్ట్రంపై ఎలాంటి ప్రేమ లేదని, కాపులు జన సైనికులను హోల్సేల్ గా అమ్మేస్తాడని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు చూసి పవన్ పాతాళంలోకి వెళ్లాల్సిందే అన్నారు. రాజకీయాల్ని సినిమాలాగా వ్యాపారం చేసుకుంటున్నాడంటే 2 సినిమాలు చేయాలంటే కష్టపడాలి కాబట్టి అప్పుడప్పుడు వచ్చి షూటింగ్లు చేసుకొని అప్పుడప్పుడు వచ్చి అట్టట్ట అనేసి హోల్సేల్ గా 400-500 కోట్లు ఈ రోజు ఇంతకొస్తుంటే అది పెద్ద వ్యాపారంగా భావిస్తా ఉన్నాడు అంతే తప్ప అతనికి ఏమీ ప్రేమ లేదు, ఏమీ లేదు, తొక్క లేదు. ముఖ్యమంత్రి కావాలనుకున్నవాడు ఎవడైనా 40-50 సీట్లైనా తీసుకుంటాడు. కనీసం 24 సీట్లు 24. విజయవాడలో రాయలసీమ జిల్లాలోని 8 పార్లమెంటు నియోజకవర్గ నేతలతో శివప్రకాష్ జీ సమావేశం నిర్వహించారు. కడప, రాజంపేట, అనంతపురం, హిందూపూర్, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి పార్లమెంటు పరిధిలోని నేతలతో సమీక్షా సమావేశం జరిగింది. ఒక్కో పార్లమెంటు స్థానంలో లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు పూర్తయ్యాయి. ప్రతి అసెంబ్లీ, లోక్సభకు 3 అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన బీజేపీ నేతలకు హైకమాండ్ జలక్కిచ్చింది. ఒంటరి పోటీపై మరోసారి స్పష్టమైన సంకేతాలనిచ్చింది. ఇవాళ జరిగిన సమావేశంలో పొత్తుల ప్రస్తావన అసలు రాలేదని కుండబద్దలు కొట్టారు బీజేపీ నేతలు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీపై కసరత్తులు జరుగుతున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి శివనారాయణ స్పష్టం చేశారు. అనేది జాతీయ పార్టీ చూసుకుంటుంది. అది ఎక్కడా కూడా మాతో రాష్ట్ర పార్టీకి ఇంటిమేషన్ మాకు చెప్పింది 25 పార్లమెంట్లు 175కి ఎన్నికలకు ఎలా వెళ్తామో అలా ప్రిపరేషన్ జరుగుతుంది గత నెల రోజుల నుంచి కూడా. ఇప్పుడు తప్పనిసరిగా ఈ 2-3 రోజుల్లో అన్ని జిల్లాల నుంచి పిలిచి వాళ్ళ 175 అసెంబ్లీలకి 25 పార్లమెంట్లకి మనం ఎలా పోటీ చేయాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా ఉందనే దాని మీద చర్చ జరుగుతుంది. పొత్తు గురించి కానీ అది రాష్ట్ర పార్టీలో చర్చ జరగటం లేదు. అదంతా కూడా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం తప్ప ఎక్కడా కూడా జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ పొత్తుల గురించి ఒక్క మాట కూడా ఉదయం నుంచి ఏ ఒక్క జిల్లాలో మాట్లాడలేదు. అందరినీ కూడా మన రాజకీయ పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది, గతంలో ఏంటి, ఇప్పుడు ఏంటి, ఎవరిని మనం ఏ వర్గాన్ని మనం వెంట వేసుకెళ్తే బాగుంటుంది అనేది ఆలోచన చేశారు తప్ప పొత్తు గురించి కానీ ఉందని లేదని ఎక్కడ చర్చ జరగలేదు రాష్ట్ర పార్టీలో. అనకాపల్లిలో నాగబాబు జెండా ఎత్తేశారు. సర్వేలతో నాగబాబుకు ఓటమి భయం పట్టుకుంది. అచ్యుతాపురంలో ఇంటిని ఖాళీ చేసిన నాగబాబు హైదరాబాద్కి మకాం మార్చేశారు. అనకాపల్లిలో పోటీ అంటూ గతంలో నాగబాబు ఆర్భాటం చేశారు. సమీక్షల పేరుతో అనకాపల్లిలో హడావుడి చేసిన నాగబాబు తాజాగా హైదరాబాద్కు మకాం మార్చేశారు. చింతలపూడి నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి.
జంగారెడ్డిగూడెంలో టీడీపీ ఇన్ఛార్జ్ సొంగ రోషన్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. సమావేశంలో సొంగ రోషన్ ను పక్కన పెట్టి ఇతర నాయకులు మాట్లాడటంపై సీనియర్ నేత మండవ లక్ష్మణరావు మండిపడ్డారు. పార్టీ సమావేశంలో బయటపడుతున్న వర్గ విభేదాలతో టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన పెరుగుతోంది. సమావేశంపై తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని నేతలు కార్యకర్తలు వాపోతున్నారు. ఇలాగే కొనసాగితే చింతలపూడిలో గెలుపుపై ఆశలు ఆవిరే అనే చర్చ మొదలైంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని పెన్నా నదిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సొంత వ్యయంతో తాగునీటి పైప్ లైన్ మరమ్మతు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలకు జేసీ అనుచరులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన మరో పార్టీలో విలీనం అవ్వటం ఖాయమన్నారు అనంతపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. వ్యక్తిగత కక్షతో సీఎం జగన్ పై చంద్రబాబు, పవన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి మళ్లీ ప్రకటించడంతోనే చంద్రబాబు దిగజారుడు రాజకీయం అర్థమవుతోందన్నారు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి. రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యం ఎదుర్కోలేక ఈరోజు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకమై కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడమే ఒక పనిగా. ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది కూడా వారికి పట్టలేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి వారికి అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు కూడా వారు ఏమాత్రం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు కూడా నడిపించలేకపోయారు. ఒక ముఖ్యమంత్రిగా నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంతవరకు కూడా 14 సంవత్సరాల్లో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అతను ప్రవేశపెట్టాడనేది మాత్రం ఎప్పుడు కానీ చేయలేకపోయాడు. సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. పవన్ రాజకీయ సంప్రదాయ విలువలు పాటించడం లేదని మండిపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షుడిని పట్టుకుని నానా మాటలు అనడం పవన్ కళ్యాణ్ అహంకారానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రాచమల్లు. ఒక పార్టీని స్థాపించి ఒక పార్టీని గద్దె దింపడానికి నేను శక్తిపరుడు అని చెప్పుకునే వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అని చెప్పి నేను అడుగుతానా? అసలు నీకు రాజకీయ పరిణితి ఉందా అని అడుగుతానా? రాజకీయ సాంప్రదాయాలు, రాజకీయ విలువలు, ఆ సంస్కారం నీకు లేదు అనేది స్పష్టమైపోయింది. ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకొక పార్టీ అధ్యక్షుడు పట్టుకొని నువ్వు 4వ పిల్లంగా నాకు రా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత అసలుకు మానసిక ఒత్తిడికి గురవుతున్నావు, ఎంత టెన్షన్కు గురవుతున్నావు. జగన్మోహన్ రెడ్డి చూస్తే మీకు ఉచ్చగాడుతోంది. విశాఖ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. స్థానికంగా ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఝాన్సీ చెప్పారు. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం తనకుందని, ఉత్తరాంధ్ర సమస్యలపై అనేకసార్లు పార్లమెంట్లో ప్రస్తావించానన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడే పొంతనలేని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. అనర్హత పిటిషన్పై శాసన మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి రామచంద్రయ్యలకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 5న తుది విచారణకు హాజరు కావాలని శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు నోటీసులు జారీ చేశారు. జైలులో తాను నిజంగా దస్తగిరిని బెదిరించుంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని దేవిరెడ్డి శంకర్రెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి ప్రశ్నించారు. అప్పుడే ఫిర్యాదు చేసుంటే సాక్ష్యాధారాలతో పట్టుబడి ఉండేవాడిని కదా అన్నారు. 3 నెలల తర్వాత ఫిర్యాదు చేయడంలో ఆంతర్యమేంటి అని ప్రశ్నించారు. ఇది కూడా పర్సనల్ అలిగేషన్స్. ఏదో డాక్టర్ క్యాంపుకు పెట్టి ఎప్పుడో 3 నెలల ముందు ఫిక్స్ అయిన క్యాంపుకు పోతే దాని చుట్టూ స్టోరీ అల్లి నేను పోయి జైల్లో పోయి వాడిని బెదిరించా అంటే ఇంకా కొట్టినాడు తన్నాడని రాయాలి దరిద్రులు. ఎంత అన్యాయంగా రాసా. ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఎగ్జాంపుల్ ఒకటి ఈ చిన్న ఇష్యూలోనే ఇంత పెద్ద స్టోరీ డ్రామా ఆడి దాని గురించి హైకోర్టులో అప్లికేషన్ వేయడము, మీడియా ముందు మాట్లాడడం స్టార్ట్ చేస్తారంటే ఇంకా అప్రూవల్ దాంట్లో ఎంత కుట్రలు కుతంత్రాలు జరిగినాయి అనేది మీకే వదిలేస్తున్నాం. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరి తెగించారు. కొప్పునూరులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆయన విగ్రహానికి ఉన్న చేతిని విరగ్గొట్టారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున విగ్రహం వద్దకు చేరుకున్నారు. ధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మాచర్ల బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. బాధ్యులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు.
మాచర్ల మండలం కొప్పనూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. రైతులు ఈరోజు వాళ్ళ యొక్క మనసులు శోభిస్తా ఉన్నాయి. ఈ తెలుగుదేశం గోండాలు చేసిన ఈ యొక్క నీచమైన పరిస్థితికి దీనికి సంబంధించి కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాను. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. సంబంధించిన అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంతటి వారైనా సరే వీరు వెనక ఎవరున్న వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆదాయ మార్గాల వేటలో పడింది. హెచ్ఎండిఏ పరిధిని ఒకే కార్పొరేషన్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయడం లేదా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్గా విభజించి 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో అధికారుల ప్రక్షాళన మొదలైంది. రిటైర్డ్ ఉద్యోగులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ చర్యలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీలో రిటైర్ అయిన ఉద్యోగులను టర్మినేట్ చేశారు. 45 మంది రిటైర్డ్ ఉద్యోగుల్లో 37 మంది తమ ఉద్యోగాల నుంచి వైదొలిగారు. అక్రమాలకు పాల్పడిన 14 మంది అధికారులను విధుల నుంచి తప్పించారు. తప్పులు చేస్తున్న పలువురు అధికారులకు కమిషనర్ మెమోలిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యత లేకుండా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలు గమనిస్తున్నారన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి, భూపాల్పల్లి జిల్లాలో 1 ఎకరానికైనా సాగునీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈ నెల 4, 5 తేదీల్లో తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొత్తం 15,718 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతావనికి మోదీ గ్యారంటీ, మరోసారి మన మోదీ సర్కార్ పోస్టర్ను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రి గారు 4, 5 తేదీల్లో తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. కొన్ని ప్రజలకు డెడికేట్ చేయబోతున్నారు, కొన్ని భూమి పూజ చేయబోతున్నారు. మార్చి 4వ తేదీ ఆదిలాబాద్ పట్టణం, 5వ తేదీ సంగారెడ్డి, ఈ 2 ప్రాంతాలలో జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. కేంద్రం నిర్ణయంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ల కోసం 175 ఎకరాలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో కామారెడ్డి, సిద్దిపేట మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్స్, టనెల్స్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. పారడైజ్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనకు మోక్షం కలగనుంది. మెట్రో రైల్ రోడ్డు మార్గం ఉండేలా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కు గత ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఎన్నో ఏళ్లుగా రక్షణ శాఖ భూముల బదలాయింపు కోసం ఎదురు చూస్తూ ఉండగా కేంద్రం తాజా నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జలిపించారు. అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. బఫర్ జోన్ తిరిగి నిర్మిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాజేంద్రనగర్ తహసీల్దార్ రాములు హెచ్చరించారు. అలాగే రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని హైదర్ ఎన్క్లేవ్లో అక్రమ కట్టడాలను భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేశారు. హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చినప్పుడు గేట్లు ఓపెన్ చేస్తామని, అప్పుడు నీరంతా ఈ దారి గుండానే మూసీకి ప్రవహిస్తుందన్నారు. దానికి ఇబ్బంది కలిగించి బఫర్ జోన్లో కట్టడాలు కడితే కూల్చివేస్తున్నట్టుగా చెప్పారు అధికారులు. ఖమ్మం జిల్లా వైరాలో జనావాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు నిరసన చేపట్టారు. బంక్ కాలనీ సమీపంలో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సెల్ టవర్ నిర్మాణం వల్ల ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన పర్మిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, స్థానికులు పాల్గొన్నారు. జాతీయ వార్తల్లోకి వద్దాం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 195 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతల పేర్లు తొలి జాబితాలో ఉన్నాయి.
అలాగే భన్సూరి స్వరాజ్, అనిల్ యాంటోనీ లాంటి కొత్త పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ అధినాయకత్వం. ఇందులో 57 మంది ఓబీసీ, 27 మంది ఎస్సీ, 18 మంది ఎస్టీ నేతలున్నారు. అలాగే బీజేపీ ఫస్ట్ లిస్ట్లో 28 మంది మహిళలకు చోటు దక్కింది. 34 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ సీఎంలతో పాటు స్పీకర్ ఓం బిర్లాను లోక్సభ బరిలో దించింది బీజేపీ. తెలంగాణలో మెజారిటీ లోక్సభ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా దూకుడు పెంచింది బీజేపీ. తొలి జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూలు నుంచి భరత్ ప్రసాద్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, హైదరాబాద్ నుంచి మాధవీలత పోటీ చేయనున్నారు. డీకే అరుణకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. మహబూబ్ నగర్ టికెట్ కోసం జితేందర్ రెడ్డి పోటీ పడుతున్న నేపథ్యంలోనే ఈ స్థానాన్ని పెండింగ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఐఈడీ పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తును చేపడుతున్నారు బెంగళూరు పోలీసులు. 4 అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. కెఫే సమీపంలో సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అనుమానితుడి కదలికలను గుర్తించారు పోలీసులు. ముఖానికి మాస్క్, కళ్లద్దాలు, క్యాప్ ధరించిన వ్యక్తి బ్యాగ్ ని కెఫేలోకి తీసుకెళ్లినట్టుగా సీసీటీవీలో రికార్డైంది. ఎన్ఎస్జీ టీం పేలుడు ప్రదేశాన్ని పరిశీలించింది. ఘటనకు 2022 నవంబర్లో జరిగిన మంగళూరు కుక్కర్ పేలుడు మధ్య ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటనపై బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉగ్ర చర్యల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే ప్రసక్తే లేదని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఈడీ పేలుడు సంభవించిన వైట్ ఫీల్డ్ లో రామేశ్వరం కెఫేను పరిశీలించారు సీఎం సిద్ధరామయ్య. హాస్పిటల్ కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. బాంబు పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం సిద్ధరామయ్య. హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ మోహన్, బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ సహా సీనియర్ పోలీస్ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. హిమాచల్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ రసకందాయంలో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చారు పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ తనయుడు మంత్రి విక్రమాదిత్య సింగ్. తన ఫేస్బుక్ బయో నుంచి కాంగ్రెస్ నేత పీడబ్ల్యూడీ మంత్రి పదాలను తొలగించారు. ఆయన హిమాచల్ సేవకుడు అని రాసుకున్నారు. దీంతో మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుటుంబం కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పనుందనే వార్తలు జోరందుకున్నాయి. హిమాచల్ స్పీకర్ అనర్హత వేటు వేసిన 6 రెబల్ ఎమ్మెల్యేలను చండీగఢ్ వెళ్లి కలిసొచ్చారు విక్రమాదిత్య సింగ్. దీంతో తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి విక్రమాదిత్య బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అటు కాంగ్రెస్ హైకమాండ్ సైతం విక్రమాదిత్య సింగ్ వ్యవహారాన్ని సీరియస్ గానే తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రికి అధిష్టానం మద్దతున్నట్టుగా సమాచారం. రాత్రి కేబినెట్ మంత్రులతో కలిసి స్పీకర్ ను కలిసిన సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పదవి నుంచి విక్రమాదిత్యను తప్పించారు. తమ ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగుతుందని ధీమాను వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అవినీతి, అరాచకవాదానికి కొమ్ము కాస్తోందని దుయ్యబట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. టీఎంసీ అంటే తూ మే ఔర్ కరప్షన్ లా మారిందని మండిపడ్డారు. ప్రతి స్కీమ్ ను స్కామ్ గా మార్చిన ఘనత తృణమూల్ కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. బెంగాల్లోని నాదియా జిల్లాలో పర్యటించారు ప్రధాని. 15,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. पश्चिम बंगाल की जनता ने बहुत उम्मीदों के साथ टीएमसी को बार बार इतना बड़ा जनादेश दिया है, लेकिन टीएमसी अत्याचार और विश्वासघात का दूसरा नाम बन गई है. కేంద్రంలోని మోదీ సర్కార్ త్వరలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కార్లకు ఉన్న నంబర్ ప్లేట్లే దీనికి కారణం. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ప్రయాణించే కార్లకు సంబంధించిన నంబర్ ప్లేట్లపై సంఖ్యల మధ్యలో సిఏఏ అని రాసి ఉండడంతో త్వరలో సిఏఏ అమలు కాబోతోందంటూ వార్తలు జోరందుకున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని ఇటీవల కీలక ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బిజినెస్
న్యూస్ డీటెయిల్స్లోకి వద్దాం. లాభాలను ఆర్జించడం కంటే మానవాళికి మేలు చేయటమే తమ సంస్థ వ్యవస్థాపిత లక్ష్యమని చెప్పి ఇప్పుడు ఆ మాట తప్పారని ఆరోపిస్తూ ఓపెన్ ఏఐ ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ పై టెస్లా అధినేత ఎలన్ మస్క్ కేసు వేశారు. లాభాపేక్ష రహితంగా ఉంటూ ప్రజల ప్రయోజనార్థం సాంకేతికతను అభివృద్ధి చేసే సంస్థగా ఉండాలని ఓపెన్ ఏఐ ఏర్పాటు సమయంలో ఆల్ట్మన్ ఆ సంస్థ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్మన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో మస్క్ పేర్కొన్నారు. అయితే మైక్రోసాఫ్ట్తో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించడం ద్వారా ఓపెన్ ఏఐ ఆ సంస్థ ఉన్నతాధికారులు ఈ ఒప్పంద ఉద్దేశాన్ని నీరుగార్చారనేది మస్క్ ఆరోపణ. 2000 రూపాయల నోటు రద్దు చేసిన తర్వాత అందులో 97.62% ఆర్బీఐ వద్దకు చేరాయని, ప్రజల వద్ద ఇంకా మిగిలిన ఆ నోట్ల విలువ 8,470 కోట్లని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2023 మే 19న 2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. అప్పటి వరకు దాదాపుగా 3.56 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. 2000 నోట్లు చెల్లుబాటును రద్దు చేయలేదని బ్యాంకు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల వద్ద ప్రజలు 2000 నోట్లను డిపాజిట్ చేయొచ్చు లేదా ఇతర నోట్లలోకి మార్చుకోవచ్చని తెలియజేసింది. వాహన విక్రయాలు టాప్ గేర్లో దూసుకుపోతున్నాయి. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా స్పోర్ట్ యూటిలిటీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండడంతో గత నెలకు గాను అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకి, హ్యుండాయ్, టాటా మోటార్స్లు సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసుకోగా మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్, హోండా కార్స్కి చెందిన మోడల్స్కి డిమాండ్ అధికంగా నమోదైంది. దేశీయ ఆటోమొబైల్ రంగంలో అత్యధికంగా అమ్ముడైన వాహనాల జాబితాలో ఇది మూడోసారి. ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా 3,94,500 యూనిట్లతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 91,811 యూనిట్లతో అక్టోబర్ 2023 రెండవ స్థానంలో నిలిచింది. స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఇవాళ ప్రత్యేక సెషన్ను నిర్వహించారు. సెన్సెక్స్, నిఫ్టీ రెండు కొత్త జీవనకాలపు గరిష్టాలను నమోదు చేశాయి. ఆపై స్వల్పంగా నష్టపోయాయి. ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు తొలి సెషన్ జరగగా ఉదయం 11:30 నుంచి 12:30 మధ్య మరో సెషన్ జరిగింది. బీఎస్సీ, ఎన్ఎస్ఈ ప్రైమరీ సైట్లో ఏవైనా లోపాలు తలెత్తితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా 2 సెషన్లలో ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించారు. తొలుత ప్రాథమిక సైట్లో, తర్వాత డిజాస్టర్ రికవరీ సైట్లో ట్రేడింగ్ జరిపారు. అన్ని సెక్యూరిటీస్, డెరివేటివ్ ఉత్పత్తులను ట్రేడింగ్కు అవకాశం కల్పించారు. సెన్సెక్స్ 61 పాయింట్లు లాభపడి 73,806 వద్ద ముగిసింది. నిఫ్టీ 35.65 పాయింట్ల లాభంతో 22,378 వద్ద ముగిసింది. అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు చేరుతున్నాయి. మరోవైపు ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది ఐఎండీ. మార్చి నెల ప్రారంభంలోనే ఈసారి ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. మార్చి నెలాఖరుకు ఈ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎల్నినో పరిస్థితులు ఈ సీజన్లో కూడా కొనసాగుతాయని, ఆ పరిస్థితుల కారణంగా భారతదేశంలో వేసవి ప్రారంభంలోనే ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, ఈశాన్య భారతంతో కూడిన ప్రాంతాలలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలుంటాయని, ఇక ఇదే సమయంలో దేశంలో మార్చి నెలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.